అందరికీ సో ఈ రోజు నేను మీకు చెప్పబోయే చిట్కా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం రోజు కిచెన్లో కుక్ చేస్తాం కదా, పాలు పొంగిపోతుంది, దాని తర్వాత కిచెన్ స్టవ్ పైన చాలా గలీజ్గా ఉంటుంది. సో అది రోజు రోజు మీరు ఈజీగా క్లీన్ చేసేకి నేను యూస్ చేసేది ఈ ప్రోడక్ట్. సో ఇది ప్రమోషన్ వీడియో కాదు. సో ఇది మా గ్లాస్ స్టవ్ అనమాట. సో నేను వర్క్ చేయడం వల్ల ఎక్కువ పాలు పెట్టి పొంగిపోతుంది, దాని తర్వాత కుక్ చేసేటప్పుడు వాటర్ అవన్నీ చెత్తగా ఉంటుంది నా కిచెన్ మాత్రం. సో నేను రోజు చేసేది ఏం పని అంటే ఈ సిఫ్ వచ్చి ఒక ఫ్యూ డ్రాప్స్ వేసి ఈ నారితో ఇలా క్లీన్ చేసేస్తాను. అలాగే తెల్లగా మెరిసిపోతుంది అలాగే మన స్టవ్. సో నేను క్లీన్ చేసినాక మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేసి. ఈ నారితో ఇలా మొత్తం మీరు వచ్చి ఇలా జస్ట్ మనం సామాన్లు ఎలా మనం తోముతామో అలా జస్ట్ ఇది గ్లాసే కదా, సో ఇలా తోమేయండి ఫస్ట్. దాని తర్వాత ఈ స్క్రబ్ ఉంది కదా, ఈ స్క్రబ్తో క్లీన్ చేసేయాలి. ఫస్ట్ నేను చక్క తోమేస్తాను. సో ఇది అంతా ఇలా క్లీన్గా చేసేసాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్క్రబ్తో పెట్టి మనం క్లీన్ చేస్తూ రావాలి. చూడండి ఎలా తగతగగా మెరిసిపోతుంది. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా. సో ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్. ఎంత నీట్గా అయిపోయింది కదా. సో మీ కిచెన్ స్టవ్ నీట్గా పెట్టుకోవాలంటే ఆ ప్రోడక్ట్ యూస్ చేయండి. సో ఇది వచ్చి బెస్ట్ వర్కింగ్ దేనికంటే ఇలా గ్లాస్ స్టవ్స్కి వర్క్ అవుతుంది. సో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి.